ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మరోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే క్లీన్ స్వీప్ చేస్తుందని టైమ్స్ నౌ ఈటీజీ రీసెర్చ్ సర్వే చెప్తోంది. ఈ సర్వే ప్రకారం వైఎస్ఆర్సీపీ లోక్సభ స్థానాన్ని దాదాపు అన్నీ సొంతం చేసుకున్నా కూడా ఆశ్చర్యం లేదు అంటోంది. ఈ సర్వే రిపోర్ట్ ప్రకారం లోక్సభ ఎన్నికలు జరిగితే ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 24 నుంచి 25 ఎంపీ సీట్లు దక్కుతాయని ఈ సర్వే చెప్తోంది. గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 22 ఎంపీ సీట్లు వచ్చాయి. ఇప్పుడు ఇంకా పెరిగే అవకాశం ఉందని ఈ సంస్థ చెప్తోంది. 24 నుంచి 25 అంటే అవకాశం ఉంటే మొత్తం 25కి 25 కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవచ్చు అన్నది ఈ సర్వే చెప్తున్నమాట. తెలుగుదేశం పార్టీకి 0 నుంచి 1 ఎంపీ సీటు, అంటే 1 ఎంపీ సీట్ రావచ్చు, లేకుంటే అసలు రాకుండా పోవచ్చు. ఎంపీ సీట్ల వరకు జనసేన అయితే ఖాతా తెరిచే పరిస్థితి లేదు అని సర్వే చెప్తోంది. అంటే ఇవన్నీ ఏదంటే విడివిడిగా పోటీ చేస్తే. ఇక ఓట్ల శాతం చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్కటే 50% ఓట్లను సొంతం చేసుకుంటుంది అని టైమ్స్ నౌ ఈటీజీ రీసెర్చ్ సర్వే చెప్తోంది. తెలుగుదేశం పార్టీకి 37%, జనసేనకు 10% ఓట్లు వస్తాయట. బీజేపీకి 1% ఓట్లు మాత్రమే దక్కే అవకాశం ఉందని ఈ సర్వే సంస్థ చెప్తోంది. 2019లో వచ్చిన ఓట్ల శాతం చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గత ఎన్నికల్లో 49.95%, 49.95% ఓట్లు ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే గత ఎన్నికల్లో వచ్చాయి. అంటే ఈసారి దాదాపు అదే ఓటింగ్ ఉంటుంది. అంటే దీని ప్రకారం చూస్తే 0.05% ఇంకా పెరిగే అవకాశం కూడా ఉంది. అంటే యావరేజ్ దాదాపుగా వైసీపీ ఓటింగ్ అయితే అలాగే ఉంది అని చెప్తోంది. తెలుగుదేశం పార్టీ ఓటింగ్ గత ఎన్నికల్లో 39.17% వచ్చాయి. అంటే 39.17% ఓట్లు రాగా ఈసారి 37కు పడిపోతుందని చెప్తోంది. అంటే 2% ఓట్లు తగ్గుతాయని ఈ సంస్థ చెప్తోంది. జనసేన పార్టీకి గత ఎన్నికల్లో పోటీ చేసిండేది 137 స్థానాల్లో అయినప్పటికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా యావరేజ్ చూస్తే జనసేన పార్టీకి గత ఎన్నికల్లో 5.53% ఓట్లు వచ్చాయి. అంటే ఇప్పుడు 10% ఓట్లు వస్తాయని చెప్తోంది. అంటే జనసేన ఓటింగ్ పెరిగింది, తెలుగుదేశం పార్టీ ఓటింగ్ తగ్గింది. అంటే తెలుగుదేశం పార్టీకి గత ఎన్నికల్లో వచ్చిన ఓట్లు జనసేన పార్టీ వైపు షిఫ్ట్ అవుతున్నాయా అన్న అభిప్రాయం అయితే ఈ సర్వే రిపోర్ట్ ప్రకారం అర్థమవుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్ 50% ఓట్ బ్యాంక్ అయితే అలాగే ఉంది అని ఈ సంస్థ చెప్తోంది. గత ఎన్నికల్లో బీజేపీకి 0.84% ఓట్లు వచ్చాయి. ఈసారి 1% ఓట్లు వచ్చే అవకాశం ఉంటుందని ఈ సర్వే సంస్థ చెప్తోంది. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలు జరిగితే ఈ లెక్కన ఏపీలో క్లీన్ స్వీప్ చేస్తుంది అన్నది టైమ్స్ నౌ ఈటీజీ రీసెర్చ్ సర్వే రిపోర్ట్ సారాంశం.